చిన్న బాబాయ్, ఆ బంగారం షాప్కి వెళ్ళి 1,00,000 రూపాయలు ఇచ్చి ఆ గాజులు తీసుకురా. సరే బాబాయ్, అలాగే. తొందరగా వెళ్ళిరా, పెళ్లి పనులు చాలా ఉన్నాయిరా. సరే సరే, వెళ్తున్నా. మామయ్య, రా రాము, ఇప్పుడా వచ్చేది? 10 రోజుల ముందు రమ్మంటే. ఆఫీసు, ఇల్లు, పిల్లల స్కూలు అన్నీ కుదరాలి కదా మామయ్య. ఇంతకీ పెళ్లి కూతురేది కనబడటం లేదు. లోపల మెహందీ పెట్టించుకుంటుందిరా. హలో చిన్న, చెప్పరా. బాబాయ్ నన్ను ఇక్కడ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులా? ఎందుకురా? ఎలక్షన్ టైంలో ఇన్ని డబ్బులు ఎక్కడికి తీసుకెళ్తున్నావని సీజ్ చేశారు బాబాయ్. డబ్బులు మనమే అయినా సరే 50,000 రూపాయలకు మించి తీసుకెళ్లకూడదని మీకు తెలియదా అని అడుగుతున్నారు. అరే, ఎల్లుండే పెళ్లి, ఇప్పుడు ఆ డబ్బులు ఎట్లారా మరి? ఏమైంది మామయ్య? ఏం డబ్బులు? చిన్నగాన్ని బంగారు షాప్కి డబ్బులు ఇవ్వమని పంపించానురా. ఎన్నికల టైం అని పోలీసులు సీజ్ చేశారంట. అరే, నువ్వేం టెన్షన్ పడకు. నీ దగ్గర ఆ డబ్బుకు సంబంధించి ఏదైనా రిసీట్ ఉందా? ఉందిరా, నిన్ననే బ్యాంకు నుండి తీసుకొచ్చాను నేను. మరింకేంటి, ఆ రిసీట్ తీసుకెళ్లి చూపించి డబ్బులు తెచ్చుకోవచ్చు. ఏం ఇబ్బంది అయితే ఉండదు కదా? ఏం ప్రాబ్లం లేదు మామయ్య, నువ్వు పద. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున సరైన నగదు రసీదు లేకుండా 50,000 రూపాయలకు మించి తీసుకువెళ్తే ఆ డబ్బు జప్తు చేయబడుతుంది.